Okay, good. So now సూడో మేనేజ్మెంట్ లో చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఏంటంటే దాని పేరు ఎలియాస్. ఇది మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు అనమాట ఇంటర్వ్యూలో. ఎలియాస్ అంటే ఏంటి అని అడుగుతారు. సూడో మేనేజ్మెంట్ లో ఎలియాస్ అంటే ఏంటి అని అడుగుతారు. ఏంటి, వాట్ ఈస్ ఎలియాస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎలియాస్, వేర్ వి యూజ్ ఎలియాస్, వై వి యూజ్ ఎలియాస్. రియల్ గా ఇక్కడ సూడో మేనేజ్మెంట్ ఎలియాస్ అంటే ఏంటి అంటే, సింపుల్ గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఏం చేయాలనుకుంటున్నాను, నా పేరు కేకే1. ఎస్, ఓకే. సో ఈ కేకే1 అనే వ్యక్తి జనరల్ గా రూట్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తయారు చేసిన వ్యక్తి. ఓకే, రూట్ యూజర్ అనే వ్యక్తి కేకే1 అనే యూజర్ ని తయారు చేశాడు. ఓకే, సో కేకే1 యూజర్ ని తయారు చేసిన తర్వాత కేకే1 కి సూడో యాక్సెస్ ఇద్దాం అనుకుంటున్నాడు. సూడో యాక్సెస్ అంటే కేకే1 కి సూడో యాక్సెస్ అంటే ఏంటి, సర్టన్ కమాండ్స్ వాడికి నేను ఇంక్లూడ్ చేయాలి. అంటే ఎలాంటి కమాండ్స్, చాలా. సో యాజ్ ఫర్ ద రిక్వైర్మెంట్, యాజ్ ఫర్ ద మేనేజర్ గైడెన్స్. ఎస్. సో ఇప్పుడు నా స్కోప్ని బట్టి, ఎస్, ఎక్స్పీరియన్స్ని బట్టి. ఓకే, గుడ్. సో నాకు కేకే1 అనే వ్యక్తి ఉన్నాడు. కేకే1 కి సూడో యాక్సెస్ ఇద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేశాను, వెంటనే సూడో యాక్సెస్ ఇద్దాం అన్నప్పుడు వెంటనే నేను ఏం చేస్తానంటే విఐ సూడో అంటే సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేయాలి. అంటే ఏం చేయాలా, ఓపెన్ సూడోవర్స్ ఫైల్. ఓకే, ఓపెన్ సూడోవర్స్ ఫైల్ యూజింగ్ విఐ సూడో అని చెప్తే చాలు, ఓపెన్ అయింది. ఓకే, బాగుంది. ఓపెన్ అయిన తర్వాత నేను ఎప్పుడు ఏం చేయాలా, సూడోవర్స్ ఫైల్ ఓపెన్ అయిన తర్వాత కేకే1 రాయాలి. ఓకే, కేకే1 రాసి ఆల్. ఓకే, ఆల్ తర్వాత మనకి యూజర్ యాడ్ కమాండ్ రాయాలి. ఓకే, మరి యూజర్ యాడ్ కమాండ్ రాయాలంటే మళ్ళీ ఏం చేయాలా, యూఎస్ఆర్ రాయాలి, ఎస్బిన్ రాయాలి, ఇవన్నీ చాలా స్టోరీ ఉంది. ఓకే, మళ్ళీ అగైన్ మళ్ళీ యూఎస్ఆర్ రాయాలి, మళ్ళీ ఎస్బిన్ రాయాలి, మళ్ళీ యూజర్ మోడ్ రాయాలి. అయ్యో, మళ్ళీ అగైన్ యూఎస్ఆర్ రాయాలి, ఎస్బిన్ రాయాలి, సంథింగ్ డెలిట్ రాయాలి. అరే ఇలా నేను కనీసం ఒక 10 కమాండ్స్ ఈ కేకే1 కి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. I wanted to decide to give 10 commands at least to the KK1 user. But now ఇక్కడ ఏమవుతుంది, స్పేస్ తినేస్తుంది ఇక్కడ మొత్తం. అంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది చాలా మంది. సో ఇది పెద్ద టాస్క్ అన్నమాట, హెవీ టాస్క్. ఎందుకంటే లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ అవుతాయి. అయితే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఆల్ దీస్ కమాండ్స్ ఇన్సైడ్ అట్ దిస్ ప్లేస్, ఈ ప్లేస్ లో ఈ కమాండ్స్ అన్ని రాసే బదులుగా ఈ కమాండ్స్ మొత్తాన్ని మరొక ప్లేస్ లో నేను ఆల్రెడీ రాసుకుంటాను. ఎస్, మరొక ప్లేస్ లో ఎక్కడ, సూడోవర్స్ ఫైల్లో ఏదో ఒక మూల, అంటే ఏదో ఒక సైడ్, అంటే సూడోవర్స్, ఇది సూడోవర్స్ ఫైల్. ఓకే, ఆ ఫైల్ ఓపెన్ చేసి, ఓకే, ఆ ఫైల్ ఓపెన్ చేసి నేను అన్ని కమాండ్స్ ఒక ప్లేస్ లో రాసుకుంటా. ఏమని, యూఎస్ఆర్ ఎస్బిన్ యూజర్ యాడ్, యూఎస్ఆర్ ఎస్బిన్ యూజర్ మోడ్, యూఎస్ఆర్ ఎస్బిన్ యూజర్ డెల్ అని రాసుకుంటా. నేను రియల్ గా రాసుకుంటా యూజర్ సూడోవర్స్ ఫైల్లో. ఓకే, రాసుకుంటా. అంటే ఎన్ని కమాండ్స్ నీ ఇష్టం, 20 కమాండ్స్ రాసుకోండి, నో ప్రాబ్లం. 20 కమాండ్స్, ఎస్ యూ కెన్, నాట్ ఇష్యూ. అంటే ఈ ప్లేస్ సూడోవర్స్ ఫైల్లోనే ప్లేస్, యాక్చువల్ ఆ ఫైల్లోనే ఏదో ఒక సైడ్, అది టాప్ లో బాటమ్ లో ఎక్కడైనా సరే ఈ ప్లేస్ లో ఈ కమాండ్స్ రాసుకుంటా. అయితే ఈ ప్లేస్ లో కమాండ్స్ రాసి ఈ ప్లేస్ కి ఒక నేమ్ ఇస్తాను నేను. ఎస్ నేమ్. ఆ నేమ్ ఏంటి, మన ఇష్టం వచ్చిన నేమ్ జనరల్ గా. అంటే మన ఇష్టం వచ్చిన నేమ్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం, మన పేరే ఇచ్చుకుంటాం. ఎస్, ఇంకోటి ఇస్తాం, సపోజ్ కేకే. ఎస్, కేకేనే ఇస్తాం. లేదు నాకు ఏబిసి ప్రాజెక్ట్ ఉందనుకో, ఏబిసి ప్రాజెక్ట్ పేరే ఇస్తా, ఏబిసి ప్రాజెక్ట్ అని ఇస్తా, అంతే అనుకోండి. అంటే అప్పుడు ఏమైంది, ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చామో అంటే ఈ ప్లేస్ కి ఆ నేమ్ అనమాట.
ఈ ప్లేస్ కానీ అంటే ఆ ప్లేస్ లో ఇవన్నీ కమాండ్స్ ఉన్నాయి. జస్ట్ ఈ ప్లేస్ ని రిప్రజెంట్ చేసేది నేమ్ ఏబిసి ప్రాజెక్ట్ అనే నేమ్ రిప్రజెంట్ చేస్తుంది. ఏబిసి ప్రాజెక్ట్ అనేది రిప్రజెంట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు నేనేంటంటే ఏబిసి ప్రాజెక్ట్ ఉంది కదా, అప్పుడు నేను ఇదంతా రాయకుండా సింపుల్ గా నేనేం చేస్తానంటే చూడు ఇప్పుడు ఎట్లా ఇస్తాను, కేకే 1 అని ఇచ్చి ఆల్ అని ఇచ్చి ఆల్ టెర్మినల్స్ ఆల్ ప్లేసెస్. ఇక్కడ నేను సింపుల్ గా ఏం రాస్తానంటే ఏబిసి ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని ఇస్తాను. అంటే ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అంటే ఏమైంది ఇక్కడ? సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఇచ్చానో, సో దీంట్లో డిఫైన్ చేసిన కమాండ్స్ అన్ని నాకు వర్క్ అవుతాయి. ఈ ప్లేస్ లో ఉన్న ఈ కమాండ్స్ అన్ని వర్క్ అవుతాయి. సో ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ డిఫైన్ చేశాను కదా ఒక ప్లేస్, ఆ ప్లేస్ పేరు ఇచ్చాను కదా. ఎస్, ఆ పేరుని మనం ఏమంటామంటే అలియాస్ అంటాం. అలియాస్ నేమ్. ఆ నేమ్ ను మనం ఇక్కడ ఉపయోగిస్తాం అంతే. దిస్ ఇస్ కాల్డ్ అలియాస్ నేమ్. ఇది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ ద కమాండ్స్ ఇన్ దిస్ ప్లేస్, దిస్ ఏరియా, I can use the alias name. Alias name. Instead of writing all the commands, I can use alias name. That's it. So alias name must be defined in somewhere inside a pseudoverse file. Alias name must be defined in somewhere inside a pseudoverse file. Yes, you must be. కొన్ని కమాండ్స్ తీసేయాలనుకుంటే తీసేయండి, కొన్ని కమాండ్లు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. బట్ ఎనీవే ఏదైతే అలియాస్ నువ్వు తయారు చేసి నేమ్ ఇచ్చావో ఆ కమాండ్స్ అన్ని మీకు ఎగ్జిక్యూషన్ అవుతాయి అట్లా. సో ఈ విధంగా మనకి లైనెక్స్ సహకరిస్తుందన్నమాట. అయితే లైనెక్స్ ఇలాంటి ఐడియా లైనెక్స్ కూడా వచ్చింది. మనకే కాదు, ఇలాంటి ఐడియా లైనెక్స్ కూడా వచ్చింది. వచ్చి లైనెక్స్ ఏం చేసిందంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్ ఉన్నాయన్నమాట. That means what? System defined. Already Linux has been created. Default. What is this? Predefined. That means default alias names కూడా ఉన్నాయి. Default alias names కూడా ఉన్నాయి. సో ఆ డిఫాల్ట్ అలియాస్ నేమ్స్ ఎవరు తయారు చేశారంటే లైనెక్స్. ఎస్ లైనెక్స్. అంటే ఫ్రీ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్ లైనెక్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. బట్ మనం తయారు చేసే అలియాస్ ఏమంటామంటే యూజర్ డిఫైన్డ్. ప్రీ డిఫైన్డ్ అండ్ యూజర్ డిఫైన్డ్. డిఫాల్ట్ ఇక్కడ ఏంది ఫ్రీ డిఫైన్డ్ డిఫాల్ట్ అలియాస్ నేమ్స్. బట్ ఇక్కడ ఏంది యూజర్ డిఫైన్డ్ క్రియేటెడ్ బై యూజర్ అనమాట. మనం తయారు చేస్తాం, ఇదేమో లైనెక్స్ తయారు చేసేది. అలాగా సూడో అలియాస్ ని మనం రెండు రకాలుగా చెప్పొచ్చు. సో అలియాస్ ని మనం ఎలా చెప్పొచ్చు? రెండు రకాలుగా. ఒకటి ఏంది ప్రీ డిఫైన్డ్, రెండోది ఏంది ఒకటి ఫ్రీ డిఫైన్డ్, రెండు యూజర్ డిఫైన్డ్. మీరు ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఫ్రీ డిఫైన్డ్ alias names as well as user defined alias name. So free defined alias names are created by Linux. User defined alias names are created by user. As and when required, I can use free defined or user defined also. As for our requirement, free defined అయితే free defined alias names ఉపయోగిస్తా, లేదు యూజర్ డిఫైన్డ్ అయితే యూజర్ డిఫైన్డ్ alias names ఉపయోగిస్తా. ఇవన్నీ నేను చేస్తాను అన్నమాట. ఎక్కడో ఇదంటే అన్ని సూడోవర్స్ ఫైల్లో ఉంటాయి రియల్ గా. సో అలియాస్ నేమ్ మనం రాసుకోవటం. సో అలియాస్ నేమ్ కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట, దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఏది సింటాక్స్ రూల్స్ స్ట్రక్చర్. సో అలియాస్ నేమ్స్ అనేది మనకి క్యాపిటల్ లెటర్ లో ఉంటుంది. ఏబిసి అలియాస్ నేమ్స్ అనేది క్యాపిటల్ లెటర్ లో ఉంటుంది యాక్చువల్ గా. సో అలియాస్ నేమ్ స్టార్ట్ అయ్యే ముందుగా మనకి ఏదైతే ఉందో అక్కడ ఏది సూడోవర్స్ ఫైల్లో అలియాస్ నేమ్ స్టార్ట్ అయ్యే ముందు అంటే క్యాపిటల్ లెటర్ ఉంటుంది తప్పకుండా. ఓకే, తర్వాత మనం ఏదైతే ఈజ్ ఈక్వల్ తర్వాత ఏంటి యూఎస్ఆర్ హెస్ బీన్ యూజర్ డెల్ అంతే. తర్వాత యూఎస్ఆర్ హెస్ బీన్ యూజర్ సంథింగ్ అంటే మనం రాసుకోవాలి ఇంకా అంతే. సో ఈ ఏబిసి అనేది మనం ఇక్కడ ఉపయోగించాలి. బట్ ఇట్ మస్ట్ బి ఏ క్యాపిటల్. ఓకే, సో దాని ప్రకారం మనం తయారు చేయాలి. ఎలాగా? ఇలా రాసుకోవాలి యాక్చువల్గా. సిఎంఎండి
ఏలియాస్ ఏఎల్ఎస్ అట్లా అలా ఉంటుంది అనమాట. స్టార్టింగ్ లైన్ ఇట్లా ఉంటుంది. సిఎంఎండి ఎలియాస్ ఏబిసి, దాని లోపల ఈ కమాండ్స్ ఇట్లా. ఇదంతా ఎక్కడంటే సూడోవర్స్ ఫైల్లోని మనం రాయాలి. ఎస్ సూడోవర్స్ ఫైల్లోని మనం రాయాలి. Go to AWS. So EC2. ABC బ్యాంక్ ఉంది కదా. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్. లాంచ్ ఇన్స్టెన్స్ లో లైనక్స్ సర్వర్ 1. ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్ సర్వర్ 1. కిందకి వచ్చేసరికి ఇట్లా కీ పేరు లాగిన్. సో కీ పేరు లాగిన్ అనేది మనం చూస్తే ఎగ్జిస్టింగ్ కీ పేరు వాడతాం, ఎందుకంటే ఆల్రెడీ ఉంది కదా. దాని పేరు ఏంటంటే ఏబిసి బ్యాంక్. ఏబిసి ఇది లాక్. ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ లాక్ ని నేను ఉపయోగించుకుంటాను అనమాట, ఎందుకంటే దానికి ఆల్రెడీ పాస్వర్డ్ కూడా నేను తయారు చేశాను ఆల్రెడీ. అయిపోయింది. సో ఏబిసి. సో ఇదంతా వదిలేసేయండి, కిందకి వచ్చేసి లాంచ్. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సర్వర్ తయారవుతాయి. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే క్లౌడ్ ప్లాట్ఫామ్ నేర్చుకోవాలి. క్లౌడ్ అనేది నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలి. ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే అసలు క్లౌడ్ అంటే ఏందో అర్థమైంది. తర్వాత ఎన్ని క్లౌడ్ అయినా నేర్చుకోవచ్చు. అది జీసీపీనా, అది ఐబిఎం క్లౌడా, అది అరాకిల్ క్లౌడా, అది అజూరా, ఏదైనా సరే ముందు ఫస్ట్ మాత్రం స్టెప్ ఇదే. అట్లా ఇది చాలా ఫ్లెక్సిబుల్ క్లౌడ్. ఎనీబడి కెన్ అండర్స్టాండ్, ఎనీవన్ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. అంత డెడ్ ఈజీగా తయారు చేసాడు అప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు. ఇంటర్ఫేస్ సో ఫిక్స్డ్ ఇంటర్ఫేస్. అది మీరు లోపలికి వెళ్ళిన ఇదే ఇంటర్ఫేస్, మనం ఇక్కడ చూసిన ఇదే ఇంటర్ఫేస్. ఓకే, గుడ్. సో ఇక్కడ మనం ఏబిసి బ్యాంక్ సర్వర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంది పబ్లిక్ ఐపీ అడ్రస్. కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్. కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే, గుడ్. పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసి పట్టి ప్రెస్ ఎంటర్ బటన్. authentication, credentials, browse ABC bank server, open. EC2-user, press enter button. ABC bank server password. This is server lock. Okay. ఈ లాక్ ఇచ్చామని అర్థం కాదు. ప్రతిరోజు ప్రాబ్లమ్స్. ఏబిసి బ్యాంక్ కొత్తవి తయారు చేస్తాం కదా, ప్రాబ్లం వస్తుంది. మనం క్లాసులు కొంతమందికి చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే వేరే తయారు చేస్తాం, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్ ఓకే. కీ పేరు ఏంటంటే మనకి స్టాండర్డ్ ఉండదు యాక్చువల్గా, అందుకోసం.
ఓకే, సరే, తప్పకుండా మళ్ళీ చేసుకోవాలి. ఓకే, సర్వర్ సర్వర్ 1. ఓకే, create a new key pair. So 19. So server lock. Create 19 June server lock అది. ఓకే, తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్, దాన్ని మనకి పాస్వర్డ్ తయారు చేసుకోవాలి. పాస్వర్డ్ తయారు చేసుకోవాలి. పాస్వర్డ్ తయారు చేయాలంటే పట్టి చైన్కి వెళ్ళాలి. పట్టి కీ చైన్, ప్రెస్ ఎంటర్ బటన్, పట్టి చైన్ ఇట్లా వస్తుంది. తర్వాత లోడ్, తర్వాత డౌన్లోడ్స్ లో ఎస్ ఫ్రెండ్స్, డౌన్లోడ్స్ లో మనకి ఇది యాక్చువల్ ఎస్ ఇది. ఓకే ఫైన్. తర్వాత ఏంటి, సేవ్ ఎస్. అప్పుడు మనం ఏం చేస్తాం, ఏబిసి 19th June సర్వర్ పాస్వర్డ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లా అన్నమాట. ఓకే, 19th June సర్వర్ పాస్వర్డ్. సో ఇప్పుడు మనకి ఏం చేయి, పట్టి టూల్లోకి లాగి. సో copy this public IP address, go to పట్టి, ఓకే. తర్వాత మనం ఏం చేస్తాం, సూడో యూజర్గా ఎంటర్ అవుతాం. సూడో అంటే రూట్ యూజర్గా ఎంటర్ అయ్యాం. ఓకే ఫైన్, బాగుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, సూడోవర్స్ ఫైల్ని చెక్ చేయాలి. అసలు సూడోవర్స్ ఫైల్ చెక్ చేయాలంటే మనకి విఐఎం ఈటీసీ సూడోవర్స్, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఇలాగా చేయొచ్చు. లేదా విఐ సూడో ఇట్లాగా తీసేసి ఇలా బయటకు వచ్చి మళ్ళీ విఐ సూడో, ఏదైనా ఒకటే విఐ సూడోలో నానో ఓపెన్ అయింది. మళ్ళీ దీన్ని క్లోజ్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా, కంట్రోల్ ఓ, ప్రెస్ ఎంటర్ బటన్, కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ ఓ, ఎంటర్ బటన్, కంట్రోల్ ఎక్స్, క్లోజ్ చేయొచ్చు. అది. సో దీన్ని క్లోజ్ చేయటం అంటే కోలన్ ఎక్స్ప్లెనేషన్ మార్క్. దీన్ని క్లోజ్ చేయాలంటే కంట్రోల్ ఓ ప్లస్ ఎంటర్ బటన్ ప్లస్ కంట్రోల్ ఎక్స్. అంటే ఏదన్నా ఫైల్ని సేవ్ చేయటం అవన్నీ చేసేసి మళ్ళీ చేస్తాం. సో ఇది నానోలో ఓపెన్ అయింది, ఇదేమో డైరెక్ట్, ఇదేమో జియోఐ, ఇదేమో సిఎల్ఐ. విఐ సూడో అనేది ఏంది జియోఐ, విఐఎం అనేది ఏంది సిఎల్ఐ. కాబట్టి ఫ్లెక్సిబిలిటీ విఐఎంకే ఉంటుంది బాగా. విఐ సూడో కంటే ఫ్లెక్సిబిలిటీ దీనికి ఎక్కువ ఉంటుంది. ఏది విఐఎంకే, ఎందుకంటే పవర్ఫుల్ అది దానికంటే, విఐ ఇది నానో కంటే. ఓకే బాగుంది. ఇప్పుడు క్లియర్ సిఎల్ఏఆర్, క్లియర్ ఆర్ కంట్రోల్ ఎల్, ఏది చేసినా క్లియర్ అయింది. సో విఐఎం ఈటీసీ సూడోవర్స్, ప్రెస్ ఎంటర్ బటన్, గుడ్. సో ఇప్పుడు మనం చూసిన విధంగా ఎలియాస్ నేమ్స్ మనం చూడాలి. ఓకే, ఎలియాస్ నేమ్స్ ఎక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఎలియాస్ నేమ్స్, ఇవన్నీ చూసారా, ఇవన్నీ అవే. ఎవరు రాశారు, లైనెక్స్. ఇదిగో నెట్వర్కింగ్ అనేది ఒక అలియాస్ నేమ్. ఇది ఇక్కడ చూసారా, సిఎంఎన్డి అలియాస్ నెట్వర్కింగ్. సో అలియాస్ నేమ్ మస్ట్ బి ఏ క్యాపిటల్ లెటర్. సో వాటికి ఇవన్నీ కమాండ్స్. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్లేస్ లో ఇంకోటి రాశాడు. ఏం రాశాడు వాడు, ఎస్ ఇట్లా చూసారా, ఇంకో ప్లేస్ లో ఏం రాశాడు బాబు, సర్వీసెస్ అని రాశాడు. సర్వీసెస్లు ఇవన్నీ వర్క్ అవుతాయి. సర్వీసెస్లు ఇవన్నీ వర్క్ అవుతాయి అట్లా.
ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఇదిగోండి ఇది రాశాడు. ఏం రాశాడు? స్టోరేజ్ అనే అలియాస్ నేమ్స్ రాశాడు. వాటిలో ఇవన్నీ రాశాడు. కాబట్టి నేను స్టోరేజ్ అనేది అక్కడ ఇంక్లూడ్ చేస్తే చాలు. ఆ యూజర్ ఎదురుగా స్టోరేజ్ అనే అలియాస్ నేమ్ రాస్తే ఈ కమాండ్స్ అన్నీ వర్క్ అవుతాయి వాడికి. అట్లా అన్నమాట టోటల్. సో దీస్ ఆర్ ఆల్ ప్రీ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్. బట్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ మై ఓన్ అలియాస్ నేమ్స్. చేయొచ్చా? చేయండి, నో ప్రాబ్లం. ఎక్కడైనా ఏ ప్లేస్‌లో అయినా సరే. ఏ ప్లేస్‌లో అయినా సరే మనం చేయాలంటే ఇక్కడ మనం ఏం చేస్తాం? సింపుల్‌గా చెప్పాలంటే ఇన్సర్ట్ మోడ్‌కెళ్తాం. ఐ ఇన్సర్ట్ మోడ్‌కెళ్ళి మనం అలియాస్ నేమ్స్ ఏదైనా రాస్తాం మన ఇష్టం. అంటే మనది ప్రీ డిఫైన్డ్ అలియాస్ నేమ్. జనరల్‌గా మనకి ఎప్పుడైనా సరే మీరు ఇది చూస్తే పరిశీలన చేస్తే కొన్ని లైన్స్ ఇలా ఉన్నాయి. కొన్ని లైన్స్ ఇలా ఉన్నాయి. చూసారా? సో కొన్ని లైన్స్ ఏంది? యెల్లో కనిపిస్తున్నాయి. కొన్ని లైన్స్ ఏంది? బ్లూ కలర్ కనిపిస్తున్నాయి. అంటే ఏంది? దాన్నే మనం ఇన్‌యాక్టివ్ లైన్స్ అంటాం. ఇన్‌యాక్టివ్ లైన్స్ అంటే యాక్టివ్ లైన్స్ యాస్ వెల్ యాస్ ఇన్‌యాక్టివ్ లైన్స్. సో ఇవన్నీ గూడా యాక్టివ్ లైన్స్. వర్క్ జరుగుతా ఉంటాయి వీటి వల్ల. బట్ ఈటి వల్ల ఏంటి వర్క్ జరగదు. ఎందుకు? ఇదంతా గూడా కామెంటెడ్ లైన్స్ ఇక్కడ. అంటే ఇన్‌యాక్టివ్ లైన్స్. దట్ మీన్స్ వాట్? కామెంటెడ్ లైన్స్. సో మనం లైనెక్స్‌లో కామెంట్ జేయడానికి ఇక్కడ హాష్ వాడాను. ఈ ఫైల్‌లో హాష్ అంటే దట్ మీన్స్ హాష్ ఇండికేట్స్ థట్ ఇట్ ఈస్ ఎ కామెంట్ లైన్. హాష్ ఇండికేట్స్ థట్ ఇట్ ఈస్ ఎ ఇన్‌యాక్టివ్ లైన్. యెస్ ఫ్రెండ్స్. హాష్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఎ ఇన్‌యాక్టివ్ లైన్. యాక్టివ్ కాదు, ఇన్‌యాక్టివ్. అట్లా మన ఇష్టం. హాష్ పెడితే చాలు ఇన్‌యాక్టివ్ అయిపోద్ది లైన్. అట్లా మన ఇష్టం వచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. ఇది స్టోరీ. ఇవన్నీ చూసారా? మొత్తం అలియాస్ నేమ్స్ చాలా ఉంటాయి ఇవన్నీ. సో దాంట్లో కింద వరుసలో మనం ఒక అలియాస్ నేమ్ మనమే రాద్దాం. యెస్ ఇక్కడ రాయండి అలియాస్ నేమ్. అంటే ఎట్లా రాస్తారు? అంటే సి ఓకే. ఎంఎన్‌టి అంటే ఇదేంది? సింటాక్స్ రూల్స్ నువ్వు ఫాలో అవ్వాలా. ఏఎల్ఐఎస్ అలియాస్ ఓకే. సో మనం అనుకున్న విధంగానే ఏబీసీ అర్థమైందా? ఏబీసీ మనం అనుకున్న విధంగానే ఏబీసీ ఓకే. తర్వాత ఏబీసీ అని రాసాం. ఓకే. ఈజ్ ఈక్వల్ పెట్టి ఏబీసీ. అంటే ఏబీసీ అనేది ఏంది? బ్యాంక్ లేదా ప్రాజెక్ట్ 1 అని రాసా. సో ప్రాజెక్ట్ 1 అనేది రాసి ఇక్కడ నేనేం చేస్తాను సింపుల్‌గా యూఎస్ఆర్ హస్ బీన్ గ్రాడ్ అంతే. ఓకేనా? సో కామా ఓకే. తర్వాత ఏంది? యూఎస్ఆర్ హస్ బీన్ డిలీట్ యూజర్ డెల్ ఇద్దామా? యెస్ చేయండి. ఆనెస్ట్ అంటే చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ తెలుసుకోవడం కోసం. అంటే ప్రాజెక్ట్ 1 అనే దానికి 2 కమాండ్స్ ఇచ్చా అంతే. అంటే ప్రాజెక్ట్ 1 అనేది ఏంటి? ఎలియాస్ నేమ్. దిస్ ఈస్ అన్ ఎలియాస్ నేమ్. యెస్ చూసారా? ఈ ఎలియాస్ నేమ్‌ని నేను వేరే చోట ఉపయోగిస్తా. ఎక్కడ? కింద. ఎక్కడ? కేకే1కి. సో సింపుల్‌గా ఇలా చెప్తే లైన్ నంబర్ 100 అది ఇది. ఇది రూట్ యూజర్ ఉన్నాడు కదా! సో రూట్ యూజర్ కింద కేకే1 రాస్తాను. ఓకే. సో ఆల్ కామన్. ఆల్ కామన్. ఆల్ టెర్మినల్స్, ఆల్ ప్లేసెస్. సో ఇక్కడ ఏం రాస్తానంటే ప్రాజెక్ట్ 1 రాస్తా. యెస్ అంతే అయిపోయింది. సో ఆ ప్రాజెక్ట్ 1లో ఉన్న కమాండ్స్ అన్నీ గూడా కేకే1కి వర్క్ అవుతాయి. ఈ ప్రాజెక్ట్ 1నే మనం అలియాస్ నేమ్ అంటాం సింపుల్‌గా చెప్పాలంటే. చాలా సింపుల్. అంటే సింప్లిఫై అయింది. అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ ద కమాండ్స్ ఇన్ థిస్ ప్లేస్, ఐ కెన్ రైట్ ఆల్ దీస్ కమాండ్స్ at one place. I provide a name for this place. That place name is nothing but what? Alias name. That place name is nothing but what? Alias name. ఇది. ఇది ఒక ప్రదేశం. ఆ ప్రదేశంలో ఈ కమాండ్స్‌ని రాసాను. దానికి ఒక పేరు ఇచ్చాను. ఆ పేరే ప్రాజెక్ట్ 1. దీన్నే మనం అలియాస్ అంటాం. అలియాస్‌ని చేయాలంటే ఇది సింటాక్స్ రూల్స్ ఫాలో అవ్వాలి. సో ఇది మనకి యాక్టివ్ లైన్ యాక్చువల్‌గా. ఇన్‌యాక్టివ్ లైన్ అంటే ఇవి ఇన్‌యాక్టివ్ లైన్స్. లేదు నేను దీన్ని వాడుకోవాలి కమాండ్ అన్నప్పుడు దాన్ని యాక్టివ్ చేసుకోవాలి. యెస్. అప్పుడు దీన్ని వాడొచ్చు మనం. PROCESS ప్రాసెస్ వాడొచ్చు. యెస్. యాక్టివ్ అయింది కాబట్టి. ఇన్‌యాక్టివ్ ఉన్నప్పుడు వాడలేం. అందుకోసం ఇదిగో
హ్యాష్ అంటే ఏంది ఇన్యాక్టివ్. సో నేను కూడా నాకు అవసరం లేదు ఇది అన్నప్పుడు ఇన్యాక్టివ్ హ్యాష్ ఇన్యాక్టివ్ లో పెట్టేసాం. ఆడ ప్రాజెక్ట్ 1 ఎన్నిసార్లు ఇచ్చినా అది పని చేయదు, ఇక వాడికి కమాండ్స్ రావు, వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే అది ఇన్యాక్టివ్ మోడ్, కామెంటెడ్ లైన్. ఎస్, ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. ఓకే, సో కాబట్టి తీసేయాలంటే మళ్ళీ అట్లా ఆ విధంగా మనం రాయొచ్చు యాక్చువల్. KK1 చూసారా, KK1 ఆల్ ప్రాజెక్ట్. సో దీన్ని ఇన్సర్ట్ మోడ్ తర్వాత ఎస్కేప్ ప్రెస్ చేయండి, అప్పుడు బయటకు వస్తాం. ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్ నుంచి కమాండ్ లైన్ మోడ్కి వస్తాం. సో కమాండ్ లైన్ మోడ్కి వచ్చాం. కమాండ్ లైన్ మోడ్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ రాసి ఎక్స్ప్లెనేషన్ ప్రెస్ అంటే సో ఇప్పుడు మనం ఒక యూజర్ మీద ట్రైల్ చేద్దాం. యూజర్ యాడ్ KK1 యూజర్ KK1 ప్రెస్ ఎంటర్ బటన్ RWD KK1 1 2 3 ఓకే చేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో ఏం చేస్తాం, మనకి అప్రూవల్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి? లైనక్స్ నుంచి. అప్రూవల్ అంటే ఎట్లా? VIM, VTC, SSH, SSD, CON, FIC. ఇస్ వాట్ అప్రూవల్. ఇది తీసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత లైన్ నెంబర్ 65. ఎస్, ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా సరే ఈ ఫైల్‌లో మోడిఫికేషన్ చేయాలంటే ఇన్సర్ట్ మోడ్ ఉండాలి. ఇన్సర్ట్ మోడ్ రావాలంటే ప్రెస్ ఐ ప్రెస్ చేయాలి. ఇక్కడికి వస్తాం. ఇది ఎప్పుడు ఎస్ అని ప్రెస్ చేస్తాం. ఎస్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇన్సర్ట్ మోడ్ పోవాలంటే మళ్ళీ ఎస్కేప్ కీ కొట్టాలి. ఎస్కేప్ అయిన తర్వాత ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్ పోయింది చూసారా. ఇన్సర్ట్ మోడ్ పోయిన తర్వాత అప్పుడు నేను ఏం చేస్తాను, కోలన్ ఎక్స్ అంటే ఏంది? సేవ్ అండ్ క్విట్, అంటే సేవ్ చేయి డేటా మొత్తం, తర్వాత బయటకు వచ్చేసేయి అని అంత. ఫైల్ నుంచి బయటకు వచ్చేసి ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, సేవ్ చేసింది ఫైల్ నుంచి బయటకు వచ్చింది. తర్వాత మళ్ళీ ఏం చేయాలి నేను అంటే ఏదైతే మోడిఫికేషన్స్ మనం చేసామో ఆ మోడిఫికేషన్స్ అన్ని లైనక్స్ దాకా అందవు. అందువల్ల లైనక్స్ దాకా అందాలంటే తెలియాలంటే ముందు మనం సర్వీస్ని రీస్టార్ట్ చేయాలి. ఇప్పుడు సర్వీస్ అంటే ఈ ఫైల్లో ఉన్న మోడిఫికేషన్స్ అన్ని అందుబాటులో ఉండాలి. సర్వీస్ SHD స్టార్ట్, సర్వీస్ SHD రీస్టార్ట్, ప్రెస్ ఎంటర్ బటన్. రీస్టార్ట్ అయింది. ఓకే, సో మనం సర్వీస్ అనే కమాండ్ ఉపయోగించవచ్చు. ఇదిగో సిస్టమ్ CTL అనే కమాండ్ కూడా ఉపయోగించవచ్చు. సర్వీస్ అనే కమాండ్ ఏమో ఓల్డ్ కమాండ్, సిస్టమ్ CTL అనేదేమో న్యూ వర్షన్ కమాండ్. అంటే ఓల్డ్ వర్షన్ ఉపయోగించేటప్పుడు లైనక్స్ కమాండ్ ఇది సర్వీస్ అంటే. న్యూ వర్షన్ లైనక్స్ ఉపయోగించడం సిస్టమ్ CTL. కాబట్టి మనం ఓల్డ్ అయినా న్యూ అయినా సర్వీస్ అనేది ఉపయోగిస్తున్నాం కాబట్టి అది మళ్ళీ వెంటనే కన్వర్ట్ చేసుకుంటాం, అంటే రీడైరెక్టింగ్ టు ద న్యూ వన్. సర్వీస్ అనే కమాండ్ వాడొచ్చు, సిస్టమ్ CTL కమాండ్ కూడా వాడొచ్చు. అంటే సిస్టమ్ CTL అనే కమాండ్ ఎలా వాడతామంటే మనం ఇది రాయాలి, సిస్టమ్ CTL. ఓకే, రీస్టార్ట్. ఓకే, సర్వీస్ పేరేంది? SHD. ఇది ఇట్లా ఉంటుంది అనమాట. ప్రెస్ ఎంటర్ బటన్, అంతే సింపుల్ గా అయిపోతుంది. రీస్టార్ట్ అనేది సర్వీస్ అనేది వేరు. అంటే 2 కమాండ్స్ ఉన్నాయి యాక్చువల్గా. సర్వీస్ అనే కమాండ్ ఉంది, సిస్టమ్ CTL కమాండ్ ఉంది. అంటే ఇప్పుడు ఇవి ఎట్లా వస్తున్నాయి మనకి, యాక్చువల్గా నీవు ఓల్డ్ వర్షన్ లైనక్స్ ఉపయోగిస్తుంటే నీకు సర్వీస్ అనే కమాండ్ వస్తుంది. లేదు న్యూ వర్షన్ లైనక్స్ ఉపయోగిస్తున్నావా, అప్పుడు న్యూ వర్షన్ లైనక్స్ కి సిస్టమ్ CTL వచ్చింది అనమాట. అంతే తేడా, వాడు అదొక్క డిఫరెన్స్ ఇచ్చాడు. సిస్టమ్ CTL, ఇదేమో సర్వీస్. సో అంటే ఇప్పుడు ఆ ఓల్డ్ వర్షన్ కమాండ్స్ కూడా ఇక్కడ పనిచేస్తాయి న్యూ వర్షన్, నో ప్రాబ్లం. అంటే వాళ్ళకి అర్థం అవటం కోసం అది కూడా యాక్సెప్ట్ చేస్తాడు. లేదు నేను సిస్టమ్ CTL వాడతా అంటే వాడుకో, నో ప్రాబ్లం. సర్వీస్ వద్దంటే వద్దు, తీసేయి, నీ ఇష్టం. అట్లా అది ఇక్కడ వాడాం. ఓకే ఫైన్, బాగుంది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఎస్
ఇక విఐ సూడోలో కూడా మనం ఆల్రెడీ ఇచ్చేసాం. ఏమని చూడండి, విఐఎం ఈటీసీ సూడోస్ ప్లస్ ఎంటర్ బటన్ కొడితే ఇది కేకే1 ఆల్రెడీ ఎంటర్డ్, ప్రాజెక్ట్ 1 ఎంటర్డ్ అయిపోయింది. ఇప్పుడు కేకే1 అనే వ్యక్తికి మనం క్రెడెన్షియల్స్ ఇద్దాం. కేకే1 అనే వ్యక్తి క్రెడెన్షియల్స్ ఇచ్చేద్దాం. ఆ వ్యక్తి లాగిన్ అయ్యి అసలు యూజర్ని యాడ్ చేయటం, యూజర్ని డిలీట్ చేయటం వస్తుందో లేదో చెక్ చేసుకుంటాడు ఆ వ్యక్తి. ఓకే, సో అలాగని మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఇదిగో ఇది సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇస్తాం వాడికి. వాడు ఏం చేస్తాడు, తన మిషన్ లో పట్టి టూల్ ఓపెన్ చేస్తాడు. పట్టి ఓపెన్ కేకే ఇక్కడ ఏం చేస్తాం, చూసారా పబ్లిక్ ఐపీ అడ్రస్ యాక్సెప్ట్. సో లాగిన్ యాజ్ అని అన్నాం కదా, లాగిన్ యాజ్ లో మనం ఏమిస్తాం, EC2 కాదు కేకే1 ఇస్తాం. ప్లస్ ఎంటర్ బటన్, పాస్వర్డ్ 1 2 3 ఎట్లా. సో క్లియర్ అయిపోయింది, అట్లా క్లియర్ అయిపోయింది. ఓకే, క్లియర్. సో క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనం ఏం చేద్దాం అంటే, సింపుల్ గా క్లియర్ అయింది కదా, నెక్స్ట్ లెవెల్లో మనం ఏం చేద్దాం అంటే, చూడండి కేకే1 అనేవాడు సూడో యూజర్ కాబట్టి, సో మనం చెక్ చేద్దాం యూజర్ యాడ్ సూడో యూజర్ యాడ్ సంథింగ్ కాల్డ్ మధుక అని చేసాం అనుకోండి. ఇప్పుడు వర్కౌట్ అవ్వాలి వాడికి, అవ్వకపోతే అక్కడ ఫెయిల్ అయినట్టు. చూడండి, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, పాస్వర్డ్ ఎంత 1 2 3, ఫస్ట్ టైం పాస్వర్డ్ అడిగింది. ఓకే, సో క్లియర్ అంటే క్లియర్ కొట్టండి. యూజర్ యాడ్ ముఖేష్, బట్ ఇక్కడ యూ మస్ట్ స్పెసిఫై సూడో, యూ మస్ట్ స్పెసిఫై sudo. Press enter button. Sudo user add ROM. Press enter button. చూసారా వర్కౌట్ అవుతుంది అంటే అక్కడ ఎలియాస్ పని చేస్తుందని అర్థం. ఎలియాస్ పని చేస్తుందని అర్థం. పొరపాటులో నువ్వు రూట్ యూజరు ఎలియాస్ దగ్గర ఇన్యాక్టివ్ పెట్టేశాడా, అయిపోయింది. యాక్టివ్ కాదు ఇన్యాక్టివ్, అంటే కామెంట్ పెట్టేస్తే ఇక అయిపోయింది, నీకేట వర్క్ కాదు. ఎలాగా అది చూడండి ఒకసారి. ఎలాగా, ఇప్పుడు ఇది టెర్మినల్ ఎవరిది, కేకే1 టెర్మినల్ అనేది ఒకటి, ఇది ఓకే బాగుంది. సో రూట్ యూజర్ టెర్మినల్ కూడా ఉంది కదా, అది ఎక్కడ ఉంది, ఇది రూట్ యూజర్ టెర్మినల్. ఎస్ దిస్ ఇస్ ద రూట్ యూజర్ టెర్మినల్. గుడ్, దిస్ ఇస్ రూట్ యూజర్ బాస్. ఓకే, ఇది రూట్ యూజర్ టెర్మినల్ పైన, కింద ఎవరిది కేకే1 యూజర్ టెర్మినల్. ఓకే, దీంట్లో క్లియర్ అని ఇవ్వండి, క్లియర్. ఇక్కడ కూడా క్లియర్ అని ఇవ్వండి, క్లియర్. అయిపోయింది. ఇక్కడ రూట్ యూజర్, ఇక్కడ కేకే1 యూజర్. సో రూట్ యూజర్ అనే ప్లేస్ లోకి వెళ్తా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నేను వర్క్ చేస్తాను. ఏమని, విఐఎం ఈటీసీ సూడోవర్స్, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, సో ఇప్పుడు కేకే1 అనే వ్యక్తి ప్రాజెక్ట్ 1 అలియాస్ నేమ్ ఇచ్చాం. నేనేం చేస్తానంటే, ఇక్కడ ఇచ్చిన అలియాస్ నేమ్ ఏదైతే ఉందో, ఇందాక ఇచ్చాను కదా అలియాస్ నేమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు దాన్ని నేను ఇది కామెంట్ పెట్టేస్తా. ఇట్లా తెలివిగా ఇట్లా కామెంట్ అంటే అది ఇన్యాక్టివ్ చేసేస్తా, ఇన్యాక్టివ్ చేస్తా. చూడండి, ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి ఓకే, ఇక్కడ నేనేం చేస్తా, కామెంట్. సో హ్యాష్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఏమైంది, రియల్ గా ఇది మొత్తం కూడా ఇన్యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసింది. ఇన్యాక్టివ్ మోడ్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఇన్సర్ట్ మోడ్ లో నుంచి బయటికి రావాలంటే ఎస్కేప్ చేశా. ఎస్కేప్ చేసిన తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్, ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. అంటే నేనేం చేశానంటే సింపుల్ గా దాన్ని ఇన్యాక్టివ్ చేసి పడేసా అలియాస్ ని.
అప్పుడు alias ఇన్యాక్టివ్ చేసేసి ఇక్కడ వీడికి ఎలాంటి ఎఫెక్ట్ వచ్చింది చూడండి ఇప్పుడు మీరే. sudo user add something called yes kk2 అనుకో. sudo user add kk అంటే kk1 అనే వ్యక్తి ఒక యూజర్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాడు. అంటే ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది? kk1 ఈజ్ నాట్ అలౌడ్ టు ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్ ఇమీడియట్లీ యాక్షన్ ఎఫెక్ట్ అయింది. అంటే అక్కడ మీరు అది ఇచ్చారు కాబట్టి ఇంకా అది పనిచేయదు alias. దాన్నేమో మీరు kk1కి అసైన్ చేశారు aliasని. నువ్వు ఎగ్జిక్యూషన్ చేయలేవు. అంటే కొంతమంది తెలియక మనకి చెప్తారు ఏమని, ప్రాజెక్ట్1 alias ఇచ్చాను బట్ ఇక్కడ వర్క్ అవ్వటం లేదు అని. అప్పుడు ప్రాజెక్ట్1 నువ్వు alias ఇచ్చావు కరెక్టే, కానీ అక్కడ కామెంట్ లైన్‌లో ఉందేమో చూసుకోవాలి అది. కొంతమంది తెలియక కామెంట్ పెడతారు అక్కడ. ఇక్కడికొచ్చి ప్రాజెక్ట్1 అని ఇస్తారు. వర్కౌట్ అవ్వదు అది. అంటే ఎట్లా వర్కౌట్ అవ్వదు ఇది. మళ్ళీ చూపిస్తా. vim sudo వర్స్‌కెళ్ళి vim etc ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? కామెంట్ ఉంది ఇక్కడ. కాబట్టి వర్కౌట్ అవ్వదు. కామెంట్ తీస్తే వర్క్ అయింది, ఈజీగా అయింది. ఈవెన్ దో యూ హ్యావ్ మెన్షన్ ద ప్రాజెక్ట్1 ఇన్ ఫ్రంట్ ఆఫ్ kk1, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ బాస్. వై? ఇక్కడ ఇన్యాక్టివ్ లో పెట్టా నేను. ఆల్రెడీ ఉన్నది kk1 ఉన్నాడు, ఆల్రెడీ ప్రాజెక్ట్1 ఉన్నది. బట్ ఈ ప్రాజెక్ట్1 alias నేమ్కి నేను ఇన్యాక్టివ్ పెట్టా. అందువల్ల ఆ kk1 అనే వ్యక్తికి అది పనిచేయదు రియల్ గా చెప్పాలి. ఇది. సో దాన్ని మనం తీసేయాలంటే మళ్ళీ ఏం చేయాలా? సింపుల్ గా ఇక్కడ ఇది ఈ విధంగా మనం తీసేయాలి. మళ్ళీ ఇన్సర్ట్ మోడ్ లో నుంచి బయటకు రావాలంటే ఎస్కేప్. ఓకే, ఎస్కేప్ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ప్రెస్ ఎంటర్ బటన్. ఇట్లా. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? సో చేయగలరా ఇది టాస్క్? చేయగలరు. మీరు హ్యాండ్స్ ఆన్ చేస్తేనే మీకు బెస్ట్, లేకపోతే ఇబ్బంది ఉంటుంది, అర్థం కాదు. దిస్ ఇస్ సినారియో బేస్డ్ లైనెక్స్. చాలా మంది ఏంటంటే కమాండ్స్ నేర్పిస్తారు. కమాండ్స్ నేర్పిస్తే 1 మంత్ తర్వాత మీరు ఎందుకు నేర్చుకున్నారో మీకే తెలియదు అనమాట. ఇది సినారియో బేస్డ్ లైనెక్స్. స్ట్రక్చర్డ్ వేలో నీట్గా సినారియో బేస్డ్ లెవెల్ వెళ్తా ఉంటుంది. దీన్ని మీరు ఈజీగా గ్రాస్ప్ చేయగలరు. అట్ ద సేమ్ టైం మీ సైడ్ నుంచి మాత్రం ప్రాక్టీస్ అయితే ఉండాలి. బట్ యూ మస్ట్ స్ట్రగుల్ సంథింగ్, యూ మస్ట్ స్ట్రగుల్. ఎస్, ఎందుకంటే ఒక సైడ్ జాబ్ చేసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఒక సైడ్ న్యూ స్కిల్స్ నేర్చుకోవాలి. మనకు ఉంటుంది కదా L&D డిపార్ట్మెంట్, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్. ఎస్, దానికోసం వాళ్ళు ఏదైతే మనల్ని ఈ విధంగా ట్రైన్ చేసుకోవడానికి తీసుకుంటున్నారో అదే విధంగా మనం కూడా చేసుకో తప్పదు. సో ఫస్ట్ వన్స్ మీరు లైనెక్స్ కొంచెం AWS లో పర్ఫెక్ట్ అయిన తర్వాత నేర్చుకునేది ఉండదు, మాక్సిమం తగ్గిద్ది. మీరు వేరే సైడ్ లో నేర్చుకునేది వేరు ఉంటుంది. లైనెక్స్ నేర్చుకున్న తర్వాత, AWS నేర్చుకున్న తర్వాత, ఒక డెవాప్స్ నేర్చుకున్న తర్వాత, అంటే నేర్చుకునే స్కోప్ తక్కువ ఉంటుంది, L&D తక్కువ ఉంటుంది యాక్చువల్గా చెప్పాలి. కొంచెం స్కోప్ తగ్గి కొన్ని సందర్భాల్లో 95% నేర్చుకోవడమే సరిపోతా ఉంటుంది. సో నా ఇప్పుడు ఇంతవరకు క్లారిటీ వచ్చింది. దిస్ ఇస్ వాట్ సూడో మేనేజ్మెంట్ అంటే. మనం ఇట్లా మొదలుపెట్టి ఇలా చేస్తాం, ఇది సూడో మేనేజ్మెంట్. ఓకే, అయితే ఈ సూడో మేనేజ్మెంట్ లో మనం చూస్తే సపోజ్ vim ఓకే etc ఓకే సూడో వర్స్ ఇలా ఉన్నారు. ఇప్పుడు నేను ఇన్సర్ట్ ఇప్పుడు నేనేంటంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, అరే kk1 ఉన్నాడు కదా, kk2 కూడా వాడినే alias ఇద్దాం అనుకున్నాను. అంటే ఇదే alias నేమ్ లో kk2 కూడా ఇద్దాం అనుకున్నాడు. అప్పుడు నేను ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నాను కదా, అప్పుడు ఏంది kk1 రాసి మళ్ళీ కామా రాసి kk2 రాసుకోవచ్చా? రాసుకో, నో ప్రాబ్లం. ఎస్ యూ కెన్. మళ్ళీ kk3 రాసుకోవచ్చా? రాసుకో, నోట్ ఇష్యూ. kk4 రాసుకో. అంటే ఏమైంది ఇక్కడ, నలుగురు యూజర్స్ కి 4 యూజర్స్ కి ఇదిగో ఈ కమాండ్స్ వర్కౌట్ అవుతాయి 4 యూజర్స్ కి. అలాగే ఎంతమంది యూజర్స్ రాసుకో, నో ప్రాబ్లం, రాసుకో, నాట్ ఇష్యూ. అయితే దిస్ ఇస్ నాట్ రికమెండబుల్, దిస్ ఇస్ నాట్ రికమెండెడ్.
సజెస్టబుల్. ఎందుకు అంటే దీని స్కోప్ ఇంతవరకే. ఎస్, స్కోప్ అంటే స్కోప్ దాటింది. స్కోప్ దాటిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తుంది. దాని పేరే గ్రూప్ మేనేజ్మెంట్. దాని పేరు గ్రూప్ మేనేజ్మెంట్. ఎస్. ఓకే, సిఎల్ఈఆర్ క్లియర్. ఇది స్క్రీన్. సో నా ఇప్పుడు అసలు జనరల్ గా ఏంటి అని చూస్తే రియాలిటీలో ఎస్ మధుకర్ చెప్పండి, గో హెడ్. వాట్ ఈస్ యువర్ డౌట్?